మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి ఇంతలో కనబడి అందులో ఆవిరిపోయి నీటి బుడుగు బట్టి మా జీవితాన్ని ఇష్టం లేకుండా మీ సన్నిధిని బట్టి నిలబడలేమునైనా మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా అంతరంగాలు ఎరిగిన దేవుడు తండ్రి మీకు ప్రార్థన చేస్తున్నాం. మా మాటలు వింటున్న దేవుడు, ఆలోచన ఎరిగిన దేవుడు, ఈ స్థలంలో మేము భయపరచుకొచ్చినాం. You
మనం చేస్తే ఆయన గొప్ప గొప్ప కార్యాలు మనం చేస్తాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. సో మనం ఏంటంటే అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఈ మాటలు పట్టుకొని ఏనాడు కూడా దేవుడి దగ్గర ఏదైనా చేయడానికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన మొదటి మనం నేర్చుకున్నాం, ఆయన పైన ఆధారపడము నేర్చుకున్నాం, ముందుకు సాగిపోతున్నాం. మరి యూత్ రిట్రీట్ కూడా ఈ సంవత్సరం ప్రణాళికలు రెండో ప్రణాళిక. మొదటి ప్రణాళిక మాకు ఫ్యామిలీ రిట్రీట్ ఉండేది, మరి జూలై మాసంలో చేశారు, చాలా చక్కగా జరిగింది. రెండవ గోల్ గా మేము యూత్ రిట్రీట్ ప్లాన్ చేశాం. ఆ గోల్ ప్రకారం ఈ రోజు జరుగుతుంది. మరి దేవుడు చక్కగా మా కుటుంబాన్ని, మా సంఘస్థులను, అనేక మందిని గొప్ప గొప్పగా ఆశీర్వదిస్తూ తీసుకెళ్తారు. కేవలము విశ్వాసం పైన, పునాది పైన ఏర్పాటు చేయబడ్డ సంఘం. దేనికి భయపడని సంఘం. ఏంటంటే ఎన్ని చూడాలో అన్ని చూసేస్తాం. నిన్న మొన్నటికి సరైనట్టుగా అన్ని చూసిన తర్వాత ఏది వచ్చినా చూసుకున్నాను, దేవుడు చూసుకుంటాడు. బికాజ్ హీఈస్ ఇన్ కంట్రోల్. ఆ విషయంతో నేర్చుకుని ముందుకు వెళ్తాం. More than 25 years, and one thing that is very close to my heart is the salvation. నా యొక్క జీవితంలో ఏదైతే ముఖ్యమైనదో రక్షణ. Because through my own experience I realized that many people, even being born in a Christian family, may not receive this salvation, may not know about this personal experience of being with Christ. సో మనం అందరం కూడా కొన్నిసార్లు మనం క్రైస్తవులుగా అనబడతాం, కానీ మనకు సొంత రక్షణ అనేది, రక్షింపబడడం అనేది చాలా మంది గుర్తెరగదు. A decade now, I'm with the ministry called Serve Now. సో ఒక 25 years నుంచి Serve Now అనే సంస్థలో నేను పనిచేస్తున్నాను. And the main objective of this ministry is to serve the people through word and through deed, by helping people with different, humanitarian aid, but also reaching out to the churches and the people, the seekers, through word of God. These are on the topic or basic things you need to know about salvation, Jesus, prayer, and reading, studying Bible. సో ఈ పుస్తకంలో మనకి ముఖ్యమైన అంటే బేసిక్ గా మనకి రక్షణ అంటే ఏంటిది వివరంగా ఈ పుస్తకంలో మనకి అందించబడింది. Now, this is the important question here. సో ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. Question is, why we are all here? అసలు మనం అందరం ఎందుకు ఇక్కడ ఉన్నాము? Someone told me long back that if you understand the why, the how becomes easier. దేవుడా, నేను పాల్గొని మీరు నా హృదయంలోకి రండి. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన ఏం చేయదు. ఆ ప్రార్థన ద్వారా యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. ప్రజలలో దేవుని హృదయం నాకు తెలియాలి, దేవుని ప్రేమ నాకు తెలియాలి, దేవుడు నేను నిధిగా దానికి వైపు బైబిల్ చదువులో ప్రారంభించాను. 20 వయసు ఉన్నప్పుడు దేవుడు నేను సేవకి పిలిచాను. సేవకి పిలిచినప్పుడు నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు, తెలుగు రాదు, ఏ భాష రాదు, ఒక్క భాష తెలుసు నా మలయాళం. దేవుడిని కృపణ పెట్టి నేను సమర్పించి దేవుని సేవకి వచ్చిన తర్వాత God touched my tongue. ప్రజలో మలయాళం మాట్లాడవచ్చు, తమిళ్ మాట్లాడవచ్చు, తెలుగు కూడా కొద్దిగా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, హిందీ వాడుతుంది. 4 languages the Lord has given me to speak. కారణం నా ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎడ్యుకేషన్ కాదు, నా సమర్పణ, మై డెడికేషన్ టు ద లార్డ్. 20 వయసులో ఇప్పుడు నేను ఆ ఫోటో చూసినప్పుడు నేను ఎవరైనా చూసుకోండి.
వెరీ వెరీ స్కిన్నీ పర్సన్. గాలి వస్తే ఇక్కడ పట్టుకోలేదే గాలి తీసుకోదు, అంత తక్కువ వెయిట్. కానీ 20 వయసులో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏదైనా పర్వాలేదు దేవుని గురించి జీవించాలి. హల్లెలూయా. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ తప్ప అన్ని స్టేట్లు వెళ్ళి సేవ చేయాలని దేవుడు నాకు సహాయం చేశారు. ఇప్పుడు నాకు 3 సంవత్సరం దేవుని సేవ చేయాలని దేవుడు సహాయం చేశారు. కష్టాలు మొబైలైజేషన్, బీటింగ్, పడుకోవడానికి స్థలం లేకుండా just suffered but happy because he is having the living God, not that God. చాలా మంది వారికి చదవడం లేదు, ఎంత కారణం తెలియదు. My missus read Bible 40 times from Genesis to Revelation. ఆది కాలం నుండి ప్రకటన వరకు 40 సార్లు చదివి ముగించారు. మన ఇల్లు పని చేయడానికి నో సర్వెంట్. ఇప్పుడు టీవీ లేదు, ఆ రోజు టీవీ ఉంది, ఇప్పుడు టీవీ మానేసారు. బట్ వితౌట్ రీడింగ్ బైబుల్ నో వర్క్. 40 times చదువు. చాలా మంది ఎలా చదువుతామండి, ఇలా చదువుతుంది. ఒకసారి చదవండి Matthew 27:5. మంచి వాక్యం అది, మంచి వాక్యం కాదు, అవును కదా. ఈ వెల్ హ్యాండ్ హిమ్సెల్ఫ్, అది వాక్యం ఇంగ్లీష్ లో మంచి వాక్యం కాదు. కొంతమంది వ్యవస్థలు ఇలా భావించమని ప్రారంభించింది. తప్పైనా జీవితం రీడ్ బైబుల్ రెగ్యులర్లీ. బైబుల్ ఏం చేయాలంటే క్రమంగా చదవాలి. రక్షణ అంటే ఏంటి? ఈ రక్షణ అనే పదాలు బైబుల్లో న్యూ బెర్త్, తిరిగి జయించడం. ఓకే, న్యూ బెర్త్. తర్వాత బీయింగ్ లైట్ ఆఫ్ షైనింగ్ ఇంటూ ద డార్క్నెస్. born again, you need to leave the darkness into light. అది మారు మనసు పొందడం, పొందటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చేంజింగ్ ద లైఫ్. చేంజింగ్ ద లైఫ్. మీ జీవితం ఏం చేయాలి? మారాలి. చాలా మంది రక్షణ పొందడం, సంఘర్షణ పెడతాం, ఏమన్నా వారు మ్యూజిక్ టీంలు ఉండటం అన్ని మంచిదే, తప్పే లేదు. కానీ మీ జీవితంలో మార్పు లేకపోతే మీ రక్షణ పొందిన వ్యక్తి విశ్వాసులు ఒక్క మార్గం, ఒక్క ఓన్లీ వన్ వే. ఏం చేయాలంటే యేసు ప్రభు మీ సొంత రక్షణ అంగీకరించే, మీ పాపాలు ఒప్పుకుంటే మీ రక్షణ పొందుతుంది. ఆమె మీరు ఖర్చు పెట్టడానికి అవసరం లేదు. యు డోంట్ నీడ్ టు పే మనీ, యు డోంట్ నీడ్ టు ట్రావెల్. అమలాపురం, తిరుపతి, పళని, శబరిమల, కాశీ, అక్కడికి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఒక్క మాట, యేసు నేను కాదు, నా హృదయం నుంచి నన్ను చేంజ్ మై హార్ట్. అలాగే మనం చేస్తే we are many creations. The Bible says, నేను వాక్యం చెప్తుంది, old things are passed away. పాపం ఏమైంది? న్యూ క్రియేషన్, హ్యాపీనెస్, జాయ్, నిరీక్షణ పొందింది. సాల్వేషన్, రక్షణ అంటే ఏంటి? వెరీ సింపుల్ మీనింగ్. Salvation is simply God's faith providing a human race deliverance from sin and spiritual. పాపము నుండి, మరణం నుండి విడుదల ఇవ్వటం. సింపుల్ గా
ప్రార్థన చేయొచ్చు. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్పించు. అందరూ లేచిపోయి ఆకాశ మహాకాశాలు పట్టచని ఆ దేవుడు నేను ప్రేమించి తనకున్న వైభవం అంతని కూడా తను విడనాడి నీవు పాపంలో పడి నశించుకోకూడదని తన బిడ్డకు తన స్వరూపము తన బిడ్డకు నీవు నరకంలో నశించకూడదని ఈ భూలోకానికి తను తగ్గించుకొని నరమాత్రుడిగా ఈ లోకానికి వచ్చి నీ మహాదేవుని ఆలయంలో నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు మహాదేవుని ఆలయంలో మొదటిసారిగా నీ ప్రియ బిడ్డలందరినీ, యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు ఈరోజు నడిపించి దేవా కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. మరి నా ప్రభా నడిపించిన దైవ జనులను బట్టి, ప్రతి సంఘ సభ్యులందరినీ బట్టి, ప్రతి బిడ్డలను బట్టి మీకు వందనాలు. మేము జరిగిన ప్రతి కార్యక్రమాలు కూడా మీకు మహిమకరంగా జరిపించుకున్నందుకు వందనాలు. ఈ కార్యం ఘనంగా మీరు జరిపించుకున్నారు, ఘనంగా మీ బిడ్డలను నడిపించారు, ఘనంగా నీ మాటలు వినిపించారు.